ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేది భారతీయ జనతా పార్టీ గుండెకాయ లాంటిది. 2014లో పార్లమెంట్ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో గెలవడం వలన 2016లో అసెంబ్లీ కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకి కేంద్రంలో అధికారం రావడం అనేటటువంటిది సాధ్యం. 2019లో ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అందుకనే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే 2019లో 2014తో పోల్చుకుంటే సీట్లు తగ్గినాయి. అలాగే 2018లో 2016లో అసెంబ్లీలో సాధించిన సీట్ల కంటే 2020లో జరిగినటువంటి 2021లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు కూడా తగ్గినాయి. కానీ ఘన విజయమే సాధించింది. అయితే ఇప్పుడు అక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నెక్ టు నెక్ పోటీ కాదు, కాంగ్రెస్ సమాజ్వాదీలతో ఐఎన్డీఏ కూటమితో కలిపితే సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఈ దఫా గెలవడం అనేది మెయిన్ ముఖ్యమైనటువంటిది. అందులో జమిలీ ఎన్నికలు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వేళ పార్లమెంట్ అసెంబ్లీ కలిపి 2027లో వెళ్తారు అన్నటువంటి చర్చ సందర్భంలో భారతీయ జనతా పార్టీతో మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు అంటీ ముట్టనట్టున్నటువంటి భారతీయ జనతా ఆర్ఎస్ఎస్ ఏదైతే 2024లో పట్టించుకోలేదు, దాని ఇంపాక్ట్ దెబ్బతిన్నారు. అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి ఇంటింటికి వెళ్ళడం అనేటటువంటి కార్యక్రమం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం. అదే జరిగితే దేశ రాజకీయాలు అతిపెద్ద రికార్డు అవుతుంది.